అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. కుకట్పల్లిలోనే కాదు, యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేసిన మర్డర్ కేసు అది సహస్రది. సో ప్రస్తుతం మన సహస్ర ఎక్కడైతే మర్డర్ జరిగిందో అదే ఇంటి దగ్గర ఉన్నాం. విజువల్లో చూసుకోవచ్చు. దాదాపుగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎవరూ లేని సమయం చూసి వాళ్ళ అమ్మా నాన్న పనులకి వెళ్ళిన సమయంలో ఆ అమ్మాయి మీద 1 కాదు 2 కాదు దాదాపుగా 20 కత్తిపోట్లు పొడిచి ఆ దుండగుడు పరారయ్యాడు. సో ఎక్కడ ఏం జరిగింది అనేది చిన్న క్లూ కూడా ఇవ్వకుండా చాలా ప్రీ ప్లాన్డ్ గా ఈ మర్డర్ చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ గల్లీ ఎండింగ్ లో సీసీ కెమెరా చూసుకోవచ్చు, అండ్ ఈ గల్లీ ఎండింగ్ లో ఉన్న సీసీ కెమెరా చూసుకోవచ్చు. సో ఆ 2 సీసీ కెమెరాలు కూడా ఇక్కడ పనిచేయనటువంటి పరిస్థితి. సో ఆ విషయం తెలుసుకున్న ఆ నిందితుడు ఇప్పటికే ఒక నిందితుడిని అదుపులో తీసుకున్నారు. సో మనం ఆ ఇంటి దగ్గరే ఉన్నాం, చూసుకోవచ్చు. పైకి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తా, అండ్ అక్కడ మర్డర్ ఎలా జరిగిందో, ఏ రూమ్ లో జరిగిందో కూడా మీకు ఆ ఇంటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తా. లెట్స్ కమ్ ఆన్. సో విజువల్స్ చూసుకోవచ్చు. సో ఇదే బెడ్ మీద ఆ పిల్లని చాలా దారుణంగా చంపాడు ఆ యువకుడు. అయితే ఇదే ఎప్పుడైతే అక్కడ జరిగిందో, ఆ ఘటన జరిగిన తర్వాత చాలా మంది ఇక్కడికి చుట్టుపక్కల వాళ్ళు రావటం, మాట్లాడటం జరిగింది. వెంటనే పోలీసులు కూడా రావడం జరిగింది. సో ఇక్కడ కొన్ని మనకి ఆ పాపకి ఫస్ట్ ఎయిడ్ చేసినవో లేకపోతే అలాంటి కొన్ని సర్జికల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఇవన్నీ ఆ అమ్మాయికి ఫస్ట్ ఎయిడ్ చేసిన థింగ్స్ అవన్నీ. సో ఇక్కడే పడేశారు. యాక్చువల్గా చెప్పాలంటే చాలా దారుణంగా చేశారని చెప్పాలి. ఎందుకంటే అది ఎవరు లేని టైంలో వచ్చి, ఎందుకంటే ఇక్కడ పక్కన అపార్ట్మెంట్ కూడా మనం చూసుకోవచ్చు. ఈ అపార్ట్మెంట్ చాలా క్లోజ్గా ఉంది, మరీ నియరెస్ట్ అనుకోవచ్చు. ఒకవేళ హంతకుడు దూకి వెళ్ళాలన్నా ఈజీగా యాక్సెస్ ఉంది, ఒకవేళ ఆ బిల్డింగ్ నుంచి రావాలన్నా. ఎందుకంటే ఇదే అపార్ట్మెంట్లో ఉన్న ఆ అబ్బాయినే ఇక్కడ పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి. సో ఒక రకంగా కీలక పురోగతి అనుకోవచ్చు. ఇప్పటికే ఈ కేసు గురించి దాదాపుగా ఒక 5 టీంలు అయితే దీని మీద వర్క్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ ఒకసారి మనం విజువల్స్లో చూసుకుంటే, సో ఇదే ఏరియాలో అక్కడే ఆ పిల్ల రోజు ఆడుకునే పరిస్థితి. సో అక్కడ సీసీ క్యామ్ ఉంది, అక్కడ సీసీ క్యామ్ ఉంది, 2 సీసీ క్యామ్లు ఉన్నాయి. అక్కడ ఒక క్యామ్ ఉంది, అండ్ ఈ గల్లీ స్టార్టింగ్ లో ఒక సీసీ క్యామ్ ఉంది, అండ్ ఈ గల్లీ డెడ్ ఎండ్ లో ఒక సీసీ క్యామ్ ఉంది. సో ఈ 2 సీసీ క్యాముల్లో కూడా ఎక్కడా కూడా కనీసం విజువల్స్ కూడా రికార్డ్ అవ్వలేదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఒకవేళ వాడు అంటే ఒక రకంగా అతనికి తెలిసే జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే అతనికి ఈ సీసీ ఫుటేజ్ అసలు కెమెరాస్ పనిచేస్తున్నాయా లేదా, ఎక్కడి నుంచి వస్తే ఎలా చేయొచ్చు. ఒకవేళ సీసీ కెమెరా పనిచేస్తున్నాయి అనుకుంటే నార్మల్గా అబ్బాయి అలా వచ్చి ఆ బిల్డింగ్ నుంచి దీని మీద యాక్సెస్ చేయొచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ దారుణం అయితే జరిగింది. చాలా అంత చిన్న పాపని ఇంత క్రూరంగా చంపడం అనే థాట్ నిజంగా అసలు ఆ సంజయ్కి ఎలా వచ్చిందో ఏందో అనేది పోలీసులు ఇంకా నిర్ధారించాల్సింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎంత దారుణం అంటే ఒక రకంగా మనం చూసుకోవచ్చు. కుకట్పల్లి సంగీత్ నగర్లో ఎవ్వరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న 11 ఏళ్ల బాలిక సహస్రని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన నిజంగా చాలా మందిని కలిచివేసింది. చాలా మంది తల్లు శోకసంద్రంలో మునిగిపోయారు. మా పిల్లలకి రేపొద్దున ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలు ఇంటికి వస్తారని, లేకపోతే ఇంట్లో ఉన్న పిల్లలు సేఫ్ గా ఉంటారని గ్యారంటీ ఏంటంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. సో చాలా మంది తల్లులతో నేను మాట్లాడే ప్రయత్నం చేశా. సహస్ర గురించి తెలిసిన వాళ్ళు చెప్పారు, ఆ పిల్ల రోజు ఇక్కడే ఆడుకుంటూ ఉండేదని. చాలా మంది మాట్లాడిన పరిస్థితి. మా పిల్ల
మా పిల్లల భవిష్యత్తు రేపొద్దున సేఫేనా అంటూ కూడా చాలా మంది తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నిజంగా ఇలాంటి సహస్రాలాంటి ఘటనలు తెలంగాణలో కాదు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇండియా వైడ్గా కావచ్చు, సో చాలా ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు స్పందించకపోవడం నిజంగా ఒక రకమైన దారుణమైన విషయం. సో ఇలాంటి సహస్ర ఘటనలు ఇంకా మరిన్ని ఇంకా వెలుగులోకి వస్తే ఈ ప్రభుత్వాలు మారితే, లేకపోతే ఈ పోలీసుల వ్యవస్థ కానీ ఇంకా సరే పోలీసులు సహస్రాకి ఎప్పుడైతే ఇబ్బంది అయిందో, ఆ అమ్మాయి చనిపోయిందో, అనంత లోకాలకు వెళ్ళిన సంగతి తెలిసిన తర్వాత వెంటనే రావడం జరిగింది. బట్ వెంటనే వచ్చినా కానీ 24 hours ఒక అనుమానితుడు అదుపులో తీసుకున్నారు. అది నిజంగా ఆ అనుమానితుడా లేదంటే అతనే అక్యూజ్డా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ బిల్డింగ్ కి కనెక్టివిటీ, ఎందుకంటే పక్కన రోడ్డు పక్కన ఉంది కాబట్టి మనం చూసుకోవచ్చు విజువల్స్ లో. ఇది జస్ట్ రోడ్ కనెక్టివిటీ. ఏదైతే మెయిన్ రోడ్ ఇలా వెళ్తే కేపీహెచ్పి మెయిన్ రోడ్ వస్తుంది. సో ఇది రోడ్ కనెక్టివిటీ ఏరియా అండ్ ఎప్పుడు రద్దీగా ఉండే ఏరియా కూడా ఇది. సో ఇలాంటి నేపథ్యంలో ఆ హంతకుడు కనుక ఒకవేళ ఆ కనెక్టివిటీ రావాలంటే ఇటు ఆ బిల్డింగ్ నుంచి కనెక్ట్ అవ్వాలి, లేదంటే రైట్ సైడ్ లో ఉన్న బిల్డింగ్ కనెక్ట్ అవ్వాలి ఇటు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 2 సీసీ కెమెరాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏదైతే చౌరస్తా ఉందో, చిన్న చౌరస్తా, గల్లీ చౌరస్తా, ఇక్కడ చిన్న షాప్స్ ఉన్నాయి అండ్ నిత్యం రద్దీగా ఉండే ఏరియా. ఇలాంటి టైంలో ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ వచ్చినా సరే అతను పట్టుకోవడం కష్టం. సో ఒకవేళ ఇక్కడ సీసీ కెమెరా పనిచేస్తున్నప్పటికీ అది ఉందా లేదా అనేది అతనికి ఆల్రెడీ తెలుసు కాబట్టి, ఎందుకంటే ఒక టార్గెట్ ని ఫిక్స్ చేశాడు, పక్కా ప్లాన్డ్ గా చేయాలనుకున్నాడు. సో ఆ అమ్మాయి అతని టార్గెట్ కాబట్టి ఎలా అయినా చంపాలనుకుంటే, మరి తల్లిదండ్రులతో విభేదించా, లేకపోతే వాళ్ళతో గొడవలా, ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశాడా, లేదంటే మెడ మీద 20 కత్తిపోట్లు పొడవాల్సిన అవసరం ఏమొచ్చిందని చాలా మంది మాట్లాడుతున్నారు. కనీసం అమ్మాయి గురించి, నేను సహస్ర గురించి ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళతో చాలా మందితో మాట్లాడే ప్రయత్నం చేశాను. ఆ పాపకి అభంశుభం తెలియదు, కనీసం ఆ పాపని మేము చూడలేదని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కనీసం వాళ్ళ మమ్మీ కావచ్చు, వాళ్ళ డాడీ కావచ్చు, వాళ్ళు ఒక రోజువారీ కూలి, వాళ్ళకి అసలు ఏం తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచో బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ బతుకున్న పరిస్థితి. అలాంటి అమ్మాయిని ఇంత దారుణంగా ఏం చేశారంటే దీని వెనక అసలు ఏ కోణం ఉంది, లేకపోతే ఏం జరిగింది, అసలు ఆ పిల్లని చంపాల్సిన అవసరం వచ్చింది, వాళ్ళతో గొడవలా, లేకపోతే వాళ్ళు ఇంకేమన్నా ఎవరైనా ఇబ్బంది పెట్టారా? ఎందుకంటే వాళ్ళు చాలా ఇన్నోసెంట్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో బతకడం కోసం వచ్చారు, ఇక్కడ వాళ్ళు గొడవలు పెట్టుకొని కక్షలో కార్పణ్యాలు పెంచుకునే అంత అవసరం వాళ్ళకైతే ఉండదని నేను అనుకుంటున్నా. కానీ అలాంటి వాళ్ళ ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఉండే కుటుంబంలో ఇంత అలజడి క్రియేట్ అయిందంటే ఎంత బాధపడి ఉంటారో సభ్య సమాజం నిజంగా తలదించుకునే విషయం అని చెప్పుకోవచ్చు. సో ఏదైతే నా పక్కన కనిపిస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి కనెక్టివిటీ ఉంది కాబట్టి ఒకవేళ హంతకుడు దాంట్లో వచ్చాడా, ఎందుకంటే ఎప్పుడైతే సహస్ర హత్య జరిగిందో ఆ తర్వాత వెంటనే పోలీసులు రావడం జరిగింది, చుట్టూ ఉన్న స్థానికులు రావడం జరిగింది. ఆ తర్వాత పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చారు. ఇక్కడ లోకల్గా ఉన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులైనా, ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా, ఇంకా ఓవరాల్గా ఎమ్మెల్యే కావచ్చు, ఇంకా చాలా పొలిటికల్గా ఇష్యూ టర్న్ అయింది కాబట్టి దీని మీద చాలా ప్రెజర్స్ అయితే ఇటు పోలీసు వాళ్ళకి కూడా ఉంది. సో ఎలా అయినా సరే దీన్ని ఛేదించాలని చెప్పి పోలీసులు కూడా చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 4-5 క్లూస్ టీంలు కానీ ఇంకా 4-5 టీంలు వర్క్ చేస్తున్నాయి దీని మీద. సో చుట్టూ ఈ బిల్డింగ్ చుట్టూ కూడా పోలీసులు బందోబస్తు కూడా గట్టిగా ప్లాన్ చేశారు. సో ఎలాంటి అప్డేట్ ఉన్నా సరే ఇక్కడ నుంచి ఏసీపీ ఆఫీస్కి వెళ్తుంది, కూకట్పల్లి ఏసీపీ ఆఫీస్కి, అక్కడి నుంచి మొత్తం మానిటర్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ప్రాణం పోయింది. సో దీన్ని చాలా పొలిటికల్గా టర్న్ అయింది కాబట్టి దీన్ని ఎలా అయినా సరే దీన్ని ఛేదించాలి అనేది ఇక్కడ పోలీసులు తేల్చాలని ప్రయత్నిస్తారు. సో వాస్తవానికి ఒక్కటే ఫైనల్గా మాట్లాడుకుందాం. ఇక్కడ ఇంత నడి సెంటర్లో కూకట్పల్లి నడి బొడ్డు మీద ఇలాంటి క్రూరమైన ఇన్సిడెంట్ జరిగిందంటే, అంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పటికి కూడా మరీ దారుణం కదా. కనీసం ఒక 10 ఏళ్ల పాప, అభంశుభం తెలియని పాప మీద ఇంత దారుణంగా అసలు హత్య చేశారు అంటే అది నిజంగా నమ్మశక్యమైన విషయం కాదు. చూసుకోవచ్చు మనం ఒకసారి కిందకి. ఇదే మెయిన్ రోడ్డు, ఈ మెయిన్ రోడ్ నుంచి అటు రైట్కి కూడా మెయిన్ రోడ్ ఉంది, ఈ బిల్డింగ్ పక్క కూడా మెయిన్ రోడ్ ఉంది. సో హంతకుడు ఎవరైతే చంపారో సంజయ్ అనే హంతకుడు అంటలేదు, అతన్ని అదుపులో తీసుకున్నారు. ఇదే అపార్ట్మెంట్లో అతను 2nd ఫ్లోర్లో అతను ఉంటున్నాడు. సో వాళ్ళ అమ్మతో వాళ్ళ ఆవిడతో వాళ్ళ పిల్లలతో మాట్లాడడం కూడా జరిగింది. మా ఆయన అలాంటి వాడు కాదు అని చెప్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకి కాసంత అనుమానం వచ్చింది అంటే అక్కడ ఏదో తీగ లాగితే డొంక కదిలే అవకాశం ఉంది కాబట్టి అని మాట్లాడుకుంటారు. సో ఎప్పుడైతే సహస్ర హత్య జరిగిందో, సహస్ర హత్య తర్వాత దాని తర్వాత నా వెనకాల ఉన్న విజువల్స్లో కనిపిస్తున్న బిల్డింగ్ కూడా పోలీసులు బ్లాక్ చేశారు. సో ఏమన్నా ఇబ్బంది అయిందా అంటే అక్కడ ఎవరన్నా గంజాయి సేవించారా, లేకపోతే ఇలాంటి ఆస్పెక్ట్స్లో కూడా పోలీసులు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సో దానికి మరి ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో చూడాలి. సో ఇదే ఇంట్లో సహస్రాన్ని అతి తీవ్రంగా హత్య చేసి చంపేశారు.
మెడ మీద ఒక ఘాటు కాదు, దాదాపుగా 20 ఘాట్లు పొడిచాడంటే వాడెంత క్రూరంగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు మనం. అన్యం పుణ్యం ఆ పిల్లకి అసలు ఏమీ తెలీదు, కనీసం ఊహ తెలీదు. అమ్మ నాన్నే లోకంగా భావించే ఆ పిల్లని 20 పోట్లు పొడిచాడంటే అసలు వాడికి సిగ్గుందా, బుద్ధుందా అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇదే ఇల్లు, చాలా చిన్న ఇల్లు. మీకు అక్కడ యాక్చువల్గా లైట్ లేదు లోపల, చూపిద్దామంటే పోలీసు వాళ్ళు లైట్స్ ఆఫ్ చేశారు. నేను ఫ్లాష్ చేసినా కానీ కనిపించిన సిచ్యువేషన్. సో నాకు కనిపిస్తున్నది ఒక చిన్న 1 BHK బెడ్రూమ్. ఎందుకంటే ఇది పెంట్ హౌస్ పైన ఉంది కాబట్టి. G+3 బిల్డింగ్ ఇది. G+3లో పెంట్ హౌస్ అంటే ఇంకేముంటే పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఒక ఫ్రిడ్జ్, ఒక కిచెను, ఒక వాష్రూము, ఒక హాల్, ఒక బెడ్రూమ్. సో హాల్లోనే హత్య జరిగింది. కరెక్ట్గా దేవుడి ఫోటోలు ఎదురుగానే ఆ అమ్మాయిని అతి దారుణంగా హత్య చేశాడు. బెడ్ మీద కూడా 5 బెడ్ ఉంది. 5 బెడ్లో ఆ బెడ్ మీద చాలా దారుణంగా నాకు బ్లడ్ కనిపిస్తుంది. మీకు చూపించలేని ప్రయత్నం, బట్ నేను చెప్పేదైతే నిజం. ఎందుకంటే నైట్ బ్లడ్ పడింది, ఆ బ్లడ్ నాకు చాలా క్లియర్ కనిపిస్తుంది. ఇంకా తేమగా ఉంది ఆ బ్లడ్ అంతా. ఎంత దారుణంగా చంపాడంటే అంత దారుణంగా చంపాడు. సో ఆ టైల్స్ మీద కూడా చాలా ఉంది, టైల్స్ మీద కూడా కింద పడింది. సో పోలీసులు ఆల్రెడీ తీసుకెళ్లారు, అంత ఇన్వెస్టిగేషన్ అయితే అయింది. సో ఆ అమ్మాయికి ఎక్కడన్నా బతికే ఛాన్స్ ఉందంటూ కూడా ఒక ఫస్ట్ ఎయిడ్ ప్రయత్నం అయితే చేసినట్టున్నారు. ఆ ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన కూడా గ్లౌజులు అయితే మనకి కనిపిస్తున్నాయి విజువల్స్లో. సో ఎంత దారుణంగా చంపారంటే ఇలాంటి పరిస్థితి నిజంగా ఎవరైతే సహస్ర అమ్మ నాన్న ఉన్నారో వాళ్ళు అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్ ఇది. ఎందుకంటే వాళ్ళు సరదాగా వెళ్ళారు పని చూసుకొని రావాల్సిన వాళ్ళు, వచ్చిన తర్వాత పాప పడుకుంటుంది, పాప ప్రశాంతంగా ఉంటుంది అనుకునే సిచ్యువేషన్లో పాప ఇక లేదు అనే మాట విన్న ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి, ఎంత అగమ్య గోచరంగా ఉంటుందో. ఇక పాప లేదు, రేపొద్దున నేను పాపతో ఆడుకోలేను. నిజంగా ఏ తల్లికి ఏ తండ్రికి ఇష్టం ఉండదు పాపన్న బాబన్న. సో అన్యం పుణ్యం అసలు ఏమీ తెలియదు ఆ పిల్లకి. అలాంటి పిల్ల ఇక లేదు. ఇన్ని కత్తిఘాట్లు, ఇన్ని కత్తిపోట్లు, రక్త మడుగులో పడి ఉంది. ఎప్పుడు ప్రశాంతంగా అక్కడ పక్క గల్లీలో ఆ అమ్మాయి ఆడుకుంటూ కనిపించిందని చాలా మంది చెప్తున్నారు. సో అలా అంత ప్రశాంతంగా ఉండే పాప ఇవాళ అనంత లోకాలకు వెళ్ళిపోయింది అనేది నిజంగా ఒక రకమైన బాధా సంఘటన. నిజం చెప్పాలంటే సో ఎట్టి పరిస్థితిలో నిందితుని అయితే పట్టుకోవాలి, నిందితుడికి కఠిన శిక్ష వేయాలని. అమ్మాయిని ఎలా అయితే చంపారో, సహస్రాన్ని ఎలా చంపారో ఆ నిందితుని కూడా అలాగే చంపాలంటూ చాలా మంది ఇక్కడ స్థానికులతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళందరూ చెప్తున్నమాట. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.